వేదికల సమయంలో ఆరాధనకి కూడా వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, ప్రియ వేదికల సమయంలో మొత్తం వచ్చి అందరూ సమకృష్ణ విధానాన్ని బట్టి కొందనాలు చెల్లిస్తాం. ఆరాధనలో తన ప్రభావ మీరు మాకు సహాయం చేస్తావాలని, వాక్యం ద్వారా బలపరిశుద్ధమని మాట్లాడమని మమ్మల్ని అందరూ చిత్ర కప్పి చెప్పుకుంటూ మరి ఏమైనా గ్రహించుకుని ప్రభావం ఆరాధించుకున్నట్టు కృప చూపించి హృదయాలు మీరు తెరుస్తూ రావాలని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9th verse చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. 1 Corinthians chapter 1 verse 9 అందరం కలిసి చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. పిల్లరా, ఒకసారి ఈ వచనాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, గ్రహించినట్లయితే, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి దేవాదుడైన కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసమును, మరి ఆయన మనల్ని ఏ విధంగా పిలిచినాడో, మరి ఆయన యొక్క నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరి మన దేవుడు మన జీవితాలు ఏమైనాడో అది గ్రహించుకొని మనం ఆరాధన చేద్దాం. ఒక 3 విషయాలు ఈ వచనం నుండి మనం గమనించి మనం ఆరాధన చేద్దాం. ఇక్కడ ఈ వచనాన్ని ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని మరి అక్కడ కొరింథీయులకు సంఘస్థులకు పౌలు మరి చెప్తా ఉన్నట్లుగా, ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఒకసారి ఈ వచనాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, మరి మొదటగా మరి దీంట్లో ఒక 3 విషయాలు మనం చూద్దాము. మనల్ని పిలిచిన దేవుడు, ద గాడ్ హూ కాల్డ్ us. నిజంగా మరి దేవుడు మనల్ని ఏ విధంగా పిలిచినాడో ఆయన పిలుపుని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని పిలుపు ఏదో మన ప్రయత్నం వల్లనో, లేక మన స్ట్రెంత్ వల్లనో, లేక మనం ఏదో కాదు, కానీ కేవలం మన ఎడల ఆయన కలిగి ఉన్న ప్రేమ, ఆయన కృప అనే విషయాన్ని మనము అర్థం చేసుకుంటూ మరి ఆరాధన చేసేవారికి ఉండాలి. ప్రియులరా, నిజంగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకసారి అర్థం చేసుకుందాం. అసలు మనల్ని దేవుడు పిలుచుకోవడానికి మనలో ఏముంది? ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే ఏం మంచి ఉంది మనలో? ఏం లేవు. వీఆర్ నథింగ్. చెప్పాలంటే నిజంగా ఏమి లేదు. వీఆర్ నథింగ్. ఏ మంచి లేదు. పాపులమైన, దౌర్భాగ్యులమైన, నీచులమైన, ఎన్నిక లేని వారమైన, అసలు మన నోటి నుండి కూడా దేవుని నామాన్ని ఉచ్చరించడానికి కూడా యోగ్యులం కానటువంటి మనల్ని, మరి దేవుడు అర్హత లేని మనల్ని, మరి రక్షింపబడక ముందుకు మన జీవితాలను మనం చూసుకున్నట్లయితే తెలుసు మనమేందో మనకు తెలుసు. నరకానికి పాత్రలుగా కావాల్సిన మన బ్రతుకుల్ని, మరి ఎప్పుడో నశించిపోవాల్సిన మరి మనల్ని, మన బ్రతుకుల్ని దేవుడు చూసి మరి మనల్ని పిలుస్తా వచ్చినటువంటి పిల్లరా, నిజంగా పాప బ్రతుకులో నరకానికి పాత్రలుగా కావాల్సిన మనల్ని దేవుడు మొదటిగా పిలుస్తా వస్తున్నాడు. మనం ఆయన్ని వెతకలేదు కానీ, మనం పిలవలేదు కానీ, దేవుడే ముందుగా మనల్ని పిలిచిన దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు. మరి అది జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎంతైనా సరే మన ప్రభువును మనం ఆరాధన చేసేవారికి ఉండాలి. నిజంగా ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నానని దేవుడు అంటాడనమాట. యు హ్యావ్ నాట్ చూజన్ మీ బట్ ఐ హ్యావ్ చూజన్ యు అని అక్కడ మరి యోహాను సువార్తలో మనం చూడొచ్చు. ప్రియులారా, నిజంగా మన పాప స్థితి తెలిసిన దేవుడు మనల్ని పిలుస్తా వచ్చినాడు. మన బలహీనతల మధ్యలో నుండి మనల్ని దేవుడు పిలుస్తా వచ్చినాడు. మనం ఇంకను బలహీనమై ఉండగానే దేవుడు మనల్ని
పిలుస్తా వచ్చినాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు! ఏముంది మనలో, ఏ మనసు లేదు. అట్లాంటి మనల్ని దేవుడు మరి పిలుస్తా వచ్చినాడు. ఒకసారి సెకండ్ తిమోతి 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం గమనించి అర్థం చేసుకున్నట్లయితే ఈ విధంగా సెలవిస్తా ఉంది. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తేసినందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదనియు, తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలుస్తా వచ్చినాడు దేవుడు. నిజంగా అనాది సంకల్పంలోనే దేవుడి ఎన్నికలో మరి మన ఉంటో వచ్చిన ప్రియులరా. నిజంగా అందుని బట్టి మన ప్రభుని ఎంతైనా సరే మనం ఆరాధన చేసే వారికి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఐజియా 43:1వ అధ్యాయం ఒకసారి మనం గమనించినట్లయితే దేవుని ఒక ఈ విధంగా సెలవిస్తా ఉంది. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు నాకు యెహోవా, ఇజ్రాయేల్ నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అన్నక్కడ ఐజియాలో మనం చూడొచ్చు. నిజంగా దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తా వచ్చినాడు. మరి దేవుడు అంటా ఉన్నాడు, నీవు నా సొత్తు అని మరి దేవుడు అంటా ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం కదా! అందుని బట్టి మన ప్రభువుకు మనం ఎంతైనా సరే కృతజ్ఞతలు మనం చెల్లించే వారికి ఉండాలి. ఆయనను మనము ఆరాధన చేసే వారికి ఉండాలి. అంత మాత్రమే కాదు, రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే ఇంకా చాలా బాగుంటది అందులో. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరు నీతిమంతులుగా తీర్చునో వారిని మహింపరచును. అక్కడ దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. నిజంగా ప్రియులరా, ఒకసారి మనం పిలిచిన విధానాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. నిజంగా దేవుడు మనం పిలవకపోతే, దేవుడు మనల్ని చూడకపోతే, దేవుడు ఈ ఉదయకాల సమయంలో మరి మరి మనల్ని పిలుచుకోకపోతే, మన వైపు చూడకపోతే ఏనాడు మనము నశించిపోయే వాళ్ళం. ఈ విధంగా మనందరం సజీవులకులు ఉన్నామంటే, కూర్చున్నామంటే దేవుని కృప. మరి ఆయన్ను పాపులమైన మనల్ని దేవుడు పిలుస్తా వచ్చినాడు. పిలుచడం మాత్రమే కాదు, మరి దేవుడు మరి నీకు నాకు రక్షణను అనుగ్రహిస్తా వచ్చిన దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. అందుని బట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఎంతైనా సరే ఆరాధన చేసేవారు ఉండాలి. ఈ వచనంలో రెండవదిగా మనం గమనించినట్లయితే కుమారునితో సహవాసానికి పిలిచిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ద కాల్ ఇంటూ ఫెలోషిప్ విత్ హిస్ సన్. నిజంగా ఒకసారి అర్థం చేసుకుందాం. మనల్ని ఆయన ఎద్దుకు పిలిచిన దేవుడు తన ప్రియకుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసానికి పిలిచిన దేవుణ్ణి వివేకాల సమయంలో మనం కలిగి ఉన్నాం ప్రియులరా. నిజంగా ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే గమనించినట్లయితే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే ఆ భలే ఉంటది ఆ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను మన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అన్నక్కడ మరి యోహాన్ గారు చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు పిల్లరా. నిజంగా దేవుడు మరి మనల్ని పిలిచింది ప్రభువైన యేసుక్రీస్తులో మరి జీవించడానికి, మరి ఆయనతో సహవాసం చేయడానికి. ఇక్కడ దేవునితో సహవాసం అంటే ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే లోతైన సంబంధం, డీపర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అన్నమాట. నిజంగా మన జీవితాన్ని ఆయనతో పంచుకోవడం, మన బాధలు, మన మన యొక్క ఆనందాలు, వాటెవో ఏదైనా సరే కలిసి ప్రభులో మరి కొనసాగించడం, మరి రోజు ఆయనతో నడవడం అన్నమాట. నిజంగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి తండ్రి అయిన దేవుడితో మరి సావాసం కలిగి ఉండటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మరి ఆ సావాసాన్ని మనం కలిగి ఉంటున్నట్లుగా మనం చూడొచ్చు పిల్లరా. అంత మాత్రమే కాదు, నిజంగా ఆయన యొక్క సావాసంలో మనం ముందుకెళ్తా ఉన్నప్పుడు మనకి నెమ్మది వస్తుంది. నిజంగా మనకి మన యొక్క గైడెన్స్ ను మరి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా దేవుడు మనకు దయచేస్తూ వస్తున్నాడు. మరి దినదినం కూడా ఆయనతో సావాసం చేయడానికి మరి దేవుడు మనకి అనుగ్రహిస్తూ వస్తున్నాడు. నిజంగా కొరింథీ సంఘాన్ని కూడా మరి పౌలు ఎంతో మొదట చాలా ప్రేమపూర్వకంగా చెప్తా ఉంటాడు అనమాట. పౌలు చూసిన వాళ్ళ దాంట్లో మరి కలహాలు అవి ఇవి వస్తా ఉంటాయి. అయితే ఆయన చెప్తా ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సావాసం కంటే ఏది కూడా ప్రాముఖ్యం కాదు అని అక్కడ మరి కింది వచనాలు చదివితే మనకు అర్థమైతే కొరింథీ పత్రికలో నిజంగా మరి ఆ యొక్క సావాసాన్ని దేవుడు మనకి ఇస్తున్నట్లుగా
మరి ఆ సావాసంలో కలిగి ఉంటున్న దేవుణ్ణి మనం కలిగి ఉంటున్న విధానాన్ని బట్టి ఉదయకాల సమయంలో మనం ఆయనను ఎంతైనా సరే ఆరాధన చేసేవారు ఉండాలి. మరి మొదటగా ఆయన మన పిలిచిన దేవుడిగా ఉన్నాడు. రెండవదిగా మరి ఆయన కుమారుడితో సావాసాన్ని కలిగి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తా వచ్చినాడు. మూడవదిగా మరి ఇందులో చూసినట్లయితే మన పిలిచిన దేవుడు మరి మనతో సావాసం కలిగి ఉంటున్న దేవుడు నమ్మదగినవాడు అనేది ఈ వచనంలో మనం చూడొచ్చు. నిజంగా ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, నిజంగా మన దేవుడు ఎంత నమ్మకమైన వాడో, ఎంత నమ్మదగిన వాడో నిజంగా ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనుషులంగా మన గురించి ఏదైనా విషయం చెప్పవలసి వస్తే అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మరి నమ్మదగిన వారంగా మరి ఉంటాం గాని దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏదైనా విషయాన్ని చెప్పవలసి వస్తే ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా నమ్మదగిన దేవుడిగా ఉన్నాడని హృదయపూర్వకంగా కృతజ్ఞత భావం కలిగి మనం చెప్పొచ్చు పిల్లరా. నిజంగా ఎంత నమ్మదగిన దేవుడో. ఆ ఆ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎన్నో చేసుకుంటాం కదా, అనేక అట్లుండాలి ఇట్లుండాలి అని, అంత నమ్మకంగా ఇంత నమ్మకంగా ఉండాలని చేసుకుంటాం కదా. మనం ఆ నమ్మకంలో ఉంటూ ఉండము, కానీ దేవుడి యొక్క నమ్మకత్వాన్ని నిజంగా చూసినట్లయితే మనం అర్థం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో మనం గమనించుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎంత నమ్మకమైన వాడు, ఎంత నమ్మకత్వం కలిగిన దేవుడో మరి మనం చెప్పడానికి. అందుకే ఒకసారి మనం గమనించినట్లయితే కీర్తన 36:5 ఒకసారి మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. యెహోవా నీ కృప ఆకాశం నంటుచున్నది, నీ సందత్వము అంతరిక్షము నంటుచున్నది. ఇంగ్లీష్ లో బాగుంటది, ఒకసారి గమనించండి. యువర్ లవ్ లార్డ్ మరి రీచెస్ టు ద హెవెన్స్, యువర్ ఫెయిత్ఫుల్నెస్ టు ద స్కైస్ అని మరి ఇంగ్లీష్ లో ఉంటది. నిజంగా దేవుని యొక్క నమ్మకత్వం ఆకాశం నంతంత చేత ఎత్తైందని మరి చూడొచ్చు. ఒకసారి ఆకాశం వైపు మనం రాత్రిపూట ఒకసారి కనిలేదు చూడండి. ఒకసారి ఆకాశం అంటే మామూలు కనిపించదు, పోతా ఉంటే పోతా ఉంటుంటది అనమాట. అంత ఎత్తైనది మన ప్రభు అయిన మరి మన దేవుడి యొక్క నమ్మకత్వం. నిజంగా అందుని బట్టి ఉదయకాల సమయంలో ఎంతైనా సరే ఆరాధన చేసే వారికి ఉండాలి. అంత మాత్రమే కాదు పిల్లరా, దేవుని యొక్క నమ్మకత్వం నిరంతరం కూడా నిలుస్తుంది అనమాట. అందుని బట్టి ఆయన ఎంతైనా సరే ఆరాధన చేయాలి. అందుకే కీర్తన 119 మరి 90 వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే, నీ విశ్వాస్యత తరతరములుండును, నీవు భూమిని స్థాపించుతివి, అది స్థిరంగా నున్నది. ఇంగ్లీష్ లో ఒకసారి మనం చూసినట్లయితే యువర్ ఫెయిత్ఫుల్నెస్ కంటిన్యూస్ త్రూ ఆల్ జనరేషన్స్ అని ఉంటది. నిజంగా యు ఎస్టాబ్లిష్ ద ఎర్త్ అండ్ ఇట్ ఎండ్యూస్ అని ఉంటది అనమాట. నిజంగా దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ అనేది మరి కంటిన్యూస్ గా త్రూ ఆల్ జనరేషన్స్ గా మరి నమ్మకంగా మరి ఉంటదన్న విషయాన్ని మనం ఒకటి చూడొచ్చు పిల్లలు. నిజంగా ఎందుకంటే మన దేవుడు మారని దేవుడు, అన్చేంజింగ్ గాడ్ ని మనము కలిగి ఉన్నాం ప్రియులరా. అందుని బట్టి మన ప్రభుని ఎంతైనా సరే మనం ఆరాధన చేయాలి. ఒకసారి ఇజ్రాయెల్ ప్రజలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తుకి 70 మందిగా మరి వెళ్ళినట్లుగా మనం చూడొచ్చు. 20 నుండి 25 లక్షల మంది జనాభా ఆ 70 మంది అవుతారు. దాదాపు ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఆ ఐగుప్తులో మరి చెరలో ఉంటారన్నమాట. అప్పటికి దాదాపు ఒక 4-5 తరాలు అయిపోయి ఉండొచ్చు. వాళ్ళు దేవుని పూర్తిగా మర్చిపోలేదులే గాని తరాలు గడిచే కొద్దీ దేవుని పట్ల యొక్క జ్ఞానం గాని అవగాహన గాని వాళ్ళు అంతగా ఉత్తలేనట్లుగా ఆ ప్రజలు ఉంటారన్నమాట. అయినా సరే దేవుడు వారిని మర్చిపోని దేవుడిగా మరి దేవుడు ఉన్నాడు. వారి పట్ల నమ్మదగిన దేవుడిగా మరి ఆయన ఉన్నాడు. ఆయన నిజంగా ఆయన నమ్మకత్వం వారి పట్ల ఎప్పటికి కూడా మారలేదు. నిజంగా ఆ యొక్క వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేసినట్లుగా ఆ ఇజ్రాయెల్ ప్రజల పట్ల దేవుడు ప్రేమ కలిగినట్లుగా, ఆ ఇజ్రాయెల్ ప్రజల పట్ల నమ్మకత్వాన్ని కలిగినట్లుగా మరి దేవుడు ఉంటా వచ్చిండు పిల్లరా. నిజంగా ఎంత నమ్మకం కలిగిన దేవుడు, నిజంగా ఎంత గొప్ప దేవుడు. ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే నిజంగా ఆయన యొక్క నమ్మకత్వాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని క్షమించట్లో ఆయన నమ్మదగిన వాడు. ఆయన యొక్క వాగ్దానం చేయటంలో దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని పవిత్ర పరచుటలో దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని భద్రపరచుటలో దేవుడు నమ్మదగిన వాడు. ఎంత నమ్మదగిన దేవుని మనం కలిగిన పిల్లరా. నిజంగా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి, ఒకసారి ఆలోచన చేయాలి. మనల్ని పిలిచిన పిలుపుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆయనతో సావాసాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే ఆయన యొక్క నమ్మకత్వాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. మన పట్ల దేవుడు ఎంత నమ్మకత్వం కలిగిన దేవుడుగా కలిగి ఉన్నాడు. మీ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాల్లో దేవుడు ఏమన్నది గ్రహించుకుంటూ హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో యథార్థ హృదయం కలిగి మనందరం కూడా ఉదయకాల సమయంలో ఆరాధన చేద్దాం. దేవుడి వాక్యం దీవించు.
the faithfulness of God in our lives. When we were deep in our sin, He called us. He called us into fellowship with His Son, and He remains faithful. Faithful. The most beautiful aspect of His faithfulness, which I personally am so thankful, is that He remains faithful even when we are unfaithful. He remains faithful. That is why we are not destroyed, the Bible says. He remains faithful. He still waits.